వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి కనీసం 3-6 నెలలు కూడా కాకముందే ప్రమాదాలు, ఘర్షణలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 11:24 ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఆదివారం రాత్రి 10:30 వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నారని పోలీసులు గుర్తించారు. గౌతమ్ తేజను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే కోణంలో విచారణకు సీఎం ఆదేశించారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. అసైన్డ్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. సంఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని అధికారులకు సీఎం సూచించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం అన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మారిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమికి పట్టా ఇచ్చిన వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములను వైఎస్ఆర్సీపీ నేతలు దోచుకున్నారు. మొత్తంగా వాటి విలువ 100 కోట్ల రూపాయలకు పైనే రెవెన్యూ దస్త్రాల్లో ప్రభుత్వ భూముల పేరుతో నమోదైన ఆ భూముల్ని వైఎస్ఆర్సీపీ అండ చూసుకొని అధికారులు పట్టాలుగా మార్చేశారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దారు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. 1970లో సదరు భూముల్లో పంటలు సాగు చేయలేదని అప్పటి తహసీల్దారు నివేదికలో పేర్కొన్నారు. కానీ 2006లో పంటలు సాగు చేశారని నాటి తహసీల్దార్ తెలిపారు. ఈ అంశంపై అధికారులు ఆరా తీయగా రెవెన్యూ దస్త్రాల వివరాలు లేవని విచారణలో గుర్తించారు. ఈ భూమి విషయంలో హైకోర్టు గతంలో స్టేటస్ కో ఇచ్చింది. త్వరలో దోషులను పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ ప్రమాదమా లేక కుట్రపూరిత చర్యనా అనేది తెలియాల్సి ఉంది.